స్మృతి, శృతి ఈ 2 పదాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? స్మృతి గ్రంథాలు 18 ఉన్నాయంటారు కదా, ఇన్నెందుకు ఉన్నాయి? శృతి, స్మృతి శంకర భగవత్పాదులు స్మరించుకునే సమయంలో శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామ్య భగవత్పాద శంకరం లోకశంకరం అనే శ్లోకంతో నమస్కారం చేసి ఆరంభం చేస్తూ ఉంటారు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే. శృతి వినడంతో నేర్చుకునేది, స్మృతి జ్ఞాపకంలో ఉండి అక్షరబద్ధంగా రూపుదిద్దుకోబోయేటటువంటిది. స్మృతి అనగానే లిఖిత రూపకంగా, శృతి అనగానే వినడంతో తెలిసేటటువంటిదిగా ఆధునిక విజ్ఞాన ప్రపంచం ఇలా అభివర్ణిస్తుంది. శుశ్రవ శుశ్రవ సమ్మాకురు యథాత్వగుం. శృతి వేదానికి ఉన్నటువంటి మరొక పేరు. వేద విజ్ఞానం వింటే వచ్చేది. ఎలా విన్నారో అలా అప్పగించాలి, ఎలా అప్పగించారో అలా బుద్ధిలో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ క్రమంలో వేదం అనుకుంటే అసత్వా ఇదమగ్ర ఆసీత్ ఒక మంత్రం, బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం, క్షత్రగుం సంధత్తం తన్మే జిన్వతం, ఇషగుం సంధత్తం తాన్మే జిన్వతం, ఊర్జగుం సంధత్తం తాన్మే జిన్వతం. ఏమిటి ఈ వరుసలు ఇవన్నీ కూడాను? ఇదంతా శృతి వినడంతో నేర్చుకునేటటువంటి విజ్ఞానం. ఈ శృతిలో అంటే వినడంతో నేర్చుకునే విజ్ఞానంలో ఉండే సారమంతా కూడా ధర్మాలుగా నిక్షిప్తం చేసే పద్ధతులలో మహర్షులు శ్లోక రూపంలో లిఖితబద్ధంగా అక్షర రూపానికి మార్చి మనకు అందించడంలో అవన్నీ స్మృతులుగా మారాయి. ఈ స్మృతులు 18. ఎందుకిన్ని? పరాశర స్మృతి, శంఖలిఖిత స్మృతి, దేవల స్మృతి, మనందరికీ తెలిసిన మనుస్మృతి. ఈనాటి కాలంలో అందరూ మనుస్మృతి అంటూ ఉంటారు కదా, మనుస్మృతి. ఇవన్నీ కూడా 18 మంది ఇలాంటి స్మృతులను మనకు అందించి ఉన్నారు. స్మృతి అంటే ధర్మశాస్త్రం, శృతి అంటే వేదం. ఒక ధర్మశాస్త్రంలో ఒక విషయం చెప్పబడి ఉన్నది. మహిళలు తలనీలాలు సమర్పించుకోవచ్చునా అంటే గుండు చేసుకోవచ్చునా అనే ధర్మశాస్త్రానికి సంబంధించిన ఒక సూక్ష్మం అడిగితే, ధర్మ సందేహం వెలిబుచ్చితే, మహిళలు తలనీలాలు తీసుకోరాదు, పరాశర స్మృతిలో 3 కత్తిరింపులు మాత్రమే ఇవ్వాలి అని చెప్పబడి ఉన్నది. ఎవరు చెప్పారు? పరాశరుడు అనే మహర్షి చెప్పి ఉన్నాడు. పొరపాటుగా మనం పండగ అని తెలిసినప్పటికీ మర్చిపోయి కుంభం లాగించేశాం. అయ్యయ్యో మహాశివరాత్రి తినేశాం కదా, పరిహారం ఏదైనా ఉందా? గౌతమ స్మృతి అనే గ్రంథంలో తిన్నా పర్వాలేదు, పొరపాటుగా తిన్నారు కనుక స్నానం చేసి పరమేశ్వరుడి పైన కాసింత నీరు పోసి హరహర మహాదేవ శంభో శంకర అంటే తిన్న దోషం పోతుంది. ఎవరు చెప్పారు? గౌతముడు అనే ఋషి చెప్పాడు. ఇలా ఋషులు ధర్మశాస్త్రాల పేరిట పర్యాయంగా పరిహారంగా అనేక సూత్రాలను మనకు అందించి ఉన్నారు. జీవితాన్ని ధర్మానికి అనుకూలంగా సూత్రబద్ధంగా నిర్వహించుకోవాలి. ఏవైనా అనివార్య కారణాలు ఏర్పడినప్పుడు పొరపాటు మానవ సహజం. అండ్ ఎర్ ఈజ్ హ్యూమన్ రైట్. ERR ఎర్ అంటారు తప్పుని. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పును మళ్ళీ చేయకపోవడమే ప్రాయశ్చిత్తం. మళ్ళీ చేయకూడదు. అలా ఒకవేళ చేసి ఉన్నట్లయితే పరిహారం ఏమైనా ఉందా? ఉపవాస వ్రతం పాటించండి. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం, ఆపస్తంభ సూత్రం. ఏ తప్పు చేసినా కూడా భోజనం మానేద్దాం, అన్నం తినడం మానేద్దాం, ఉపవాసం పాటిద్దాం. ఇది గొప్ప పరిహారం, ప్రాయశ్చిత్తం. ఎవరు చెప్పారు? ఆపస్తంభుడు చెప్పాడు. ఈ ఋషులు చెప్పినవన్నీ కూడా స్మృతులు. ఈ స్మృతులకు ఆధారమైనటువంటివి వేదాలు, శృతి. ఇది సమాధానం.